హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో స్నాక్ ఐటమ్ అండి, పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పల్లీలు మనకు చాలా హెల్తీ అండి, ఎవరు చెప్పరు కానీ మనకు అసలు యాక్చువల్లీ బాదం పప్పు తింటాం కదా మనం నానబెట్టుకొని, అలా బాదం పప్పుతో పాటు ఈక్వల్గా ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే ఫుడ్ అంటే మనకు పల్లీలండి. ఇది పేదవాడి బాదం పప్పు అని చెప్పొచ్చు పల్లీల్ని. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని ఈ విధంగా వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి. ఇలా మనం ఒక 3 to 4 అవర్స్ ముందే నానబెట్టేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. చూడండి, ఒక 3 to 4 అవర్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా నాని ఉంటాయి. ఒక 5 అవర్స్ నానబెడితే చాలండి, బాగా నానిపోయి ఉంటాయి. ఒకవేళ మీకు నానబెట్టడానికి టైం లేదు అనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా హాట్ వాటర్ వేసి ఇలా పెట్టేసేయండి, తొందరగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని బాయిల్ చేసుకున్నామండి. ఇవన్నీ కుక్కర్లో వేసేసేసి కొంచెం ఒక కప్పు లేదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. 4 to 5 విజిల్స్ వచ్చేలోపు మనకు బాగా బాయిల్ అయిపోతాయండి. ఈలోగా మనం ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయాయి పల్లీలు బాగా. ఇప్పుడు ఈ కుక్ అయిపోయిన పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి, బాగా చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు, అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. అలాగే ఇందులోకి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి కావాల్సి, మనం ఆల్రెడీ పల్లీల్లో వేసాం కదా, ఇక్కడ చూసి వేసుకోండి సాల్ట్ ఎంత కావాలో. అలాగే కొంచెం కారం పొడి వేయండి. తర్వాత ఇందులోకి చాట్ మసాలా అండి, చాట్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ పిండుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదంటే కొంచెం గరం మసాలా అయినా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అంటే చాట్ మసాలా లేని పక్షంలో ఇలా వేసుకోండి, గరం మసాలా బాగుంటుంది. వేసేసి మొత్తం అంతా ఇలా కలిపేసేయండి. ఉంటే మీ దగ్గర కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కావాలనుకుంటే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు వీలైతే ఈ పల్లీలు పచ్చివి దొరుకుతాయి కదండి, ఈ పచ్చి పల్లీల్లో మనకు ఇంకా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. ఇలా దొరికితే కనుక మీరు పచ్చివి తినడానికి ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.